11వ అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటు అన్ని జిల్లాలని స్వచ్ఛందంగా పాల్గొవాలని చెప్పి పిలుపునిచ్చారు. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లా నుంచి దాదాపు 30,000 మంది పాల్గొంటున్నట్టు మనకున్న సమాచారం. దీని మీద మరిన్ని వివరాలు కలెక్టర్ దినేష్ కుమార్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్ నమస్తే అండి. ఏఎస్ఆర్ నుంచి అత్యధికంగా పాల్గొంటున్నట్టు సమాచారం ఉంది. ఎంతమంది పాల్గొంటున్నారు? మనకి ఈ ఇంటర్నేషనల్ యోగా డే రోజు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి 25,000 ట్రైబల్ పిల్లలు మనకున్న ఆశ్రమ్ స్కూల్స్లో ఉంటున్న పిల్లలకి యోగా ప్రదర్శన ఇక్కడ చేస్తున్నాము. వాళ్ళతో 20th డే ఒకరోజు ముందే ఇక్కడ వచ్చేసి ఒక గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఒక ఈవెంట్ చేయడం జరుగుతుంది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ డూయింగ్ సూర్య నమస్కారం ఇన్ సింగిల్ ప్లేస్ అని ఒక టైటిల్ కింద చేయడం జరిగింది. సో నెక్స్ట్ డే ప్రధాని గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మన పిల్లలు 21st కూడా ఈ ప్రోటోకాల్ యోగా ప్రదర్శనం ఇక్కడ నుంచే చేస్తారు. సో 2 షో కూడా మన ట్రైబల్ పిల్లలు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మన జిల్లాలో కూడా దాదాపుగా ఒక 1,78,000 పీపుల్ విల్ బి డూయింగ్ యోగా ఇన్ ద రెస్పెక్టివ్ సచివాలయం అండ్ అదర్ రిజిస్టర్డ్ వెన్యూస్. దాదాపు 25,000 మంది స్టూడెంట్స్ వస్తున్నారా సార్? మొత్తం అంతా గిరిజనులు అందరూ కలిపి వస్తున్నారు సార్? ఇది ఎక్స్క్లూజివ్గా ఏఎస్ఆర్ జిల్లాలో ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ కోసమే కేటాయించడం జరిగింది. ఆ థీమ్లో మనం చేయడం జరిగింది. ఇది కూడా ట్రైబల్ పిల్లలు వీళ్ళందరూ కూడా గతంలో March 7 రోజు వీ హెవ్ డన్ వన్ రికార్డ్, సిమిలర్ కైండ్ ఆఫ్ రికార్డ్. 108 సారి సూర్య నమస్కారం చేసేసి ఒక వరల్డ్ రికార్డ్ చేయడం జరిగింది. సో సేమ్ పిల్లలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. సార్ వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వాళ్ళు ఉండడానికి కానీ స్టేయింగ్ కానీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎటువంటి భద్రతలు ఏర్పాటు చేస్తున్నారు? సో వాళ్ళకి ఫుడ్ అండ్ ఆల్ మనకి అక్షయ పాత్రలు చాలా మంచి ఫుడ్, హాట్ కుక్డ్ మీల్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు తీసుకురావడం కూడా ఆర్టీసీ బస్సులో సేఫ్గా తీసుకురావడానికి పెట్రోల్స్ అన్ని కూడా ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక 12 డిఫరెంట్ లొకేషన్స్ అక్కడ కళ్యాణ మండపమ్స్ అండ్ అదర్ హాస్టల్స్లో కూడా ఉంటారు. వాళ్ళని అక్కడ చూసుకోవడానికి అక్కడక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, హెచ్ఎమ్స్ అండ్ టీచర్స్ అందరూ కూడా కేటాయించడం జరిగింది. ఆల్ తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓస్ ఫ్రమ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అందరూ కూడా ఈ పిల్లల్ని క్షేమంగా చూసుకొని వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ అదర్ రిఫ్రెష్మెంట్స్ ఇచ్చేసి జాగ్రత్తగా వాళ్ళని తిరిగి తీసుకోవడానికి కావాల్సిన బాధ్యత ఎంటైర్ ఏఎస్ఆర్ టీం నుంచి అందరూ అధికారులు కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. ఎన్ని బస్సులు ఏర్పాటు చేస్తారు సార్ అక్కడ నుంచి? సో దాదాపుగా 500 బస్సెస్ వరకు మనకి కేటాయించారు. మనకి ఆర్టీసీ బస్సెస్ వలన చాలా హైగా మనకున్న 25,000 మంది తీసుకురావడానికి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, ఇక్కడ నుంచి గిరిజనుల నుంచి తీసుకురావడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ యోగా డేలో ఇవన్నీ పిల్లలు ఆర్టీసీ బస్సులో వస్తున్నాయి. అది ఖచ్చితంగా వాళ్ళు అక్కడ సేఫ్గా ట్రాఫిక్ ప్రకారంగా, అదేవిధంగా వాళ్ళు డెసిగ్నేటెడ్ హాస్టల్స్కి వాళ్ళకి రెసిడెన్షియల్ ఏరియాస్ మన తరపున ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు సేఫ్గా రీచ్ అయిపోవచ్చు. అదేవిధంగా రీచ్ అయిపోయిన తర్వాత ఈ వెన్యూస్కి సేఫ్గా వాళ్ళు రావాల్సిన దీనికోసం పోలీస్ తరపున కూడా లైజనింగ్ కానిస్టేబుల్స్ కానీ సబ్ ఇన్స్పెక్టర్స్ ర్యాంక్లో ఆఫీసర్స్ని మనకి నామినేట్ చేయడం జరిగినాయి. ఈ మొత్తం బందోబస్తులో ఈ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ మనకి ఏఎస్ఆర్ జిల్లాకి అలోకేట్ అయిన యోగా డే కోసం. సో ఈ ఏరియాలో కూడా మన ఏఎస్ఆర్ జిల్లా పోలీస్ వాళ్ళు బందోబస్తు పెడుతున్నాయి. ఇవన్నీ ప్రోగ్రామ్ని చక్కగా చేయాల్సిన బాధ్యత పోలీస్ సరిగా చేస్తున్నాయి. సో ఈ ఇంటర్నేషనల్ డే మనకు ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నాయి. సో ఆ రోజు మంచిగా మనకి ఈ పిల్లలు గతంలో కూడా ఒక రికార్డ్ సెట్ చేశారు, మళ్ళీ ఒక రికార్డ్ సెట్ చేయ ఉద్దేశంతో అన్ని బందోబస్తు పెడతాం. సరే, ప్రధానంగా 21వ తారీఖున ప్రధాని గారు వస్తున్నారు ఇక్కడికి. ఆ రోజు వర్షం కురిస్తే ఆయన ఇక్కడే పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దాని మీద భద్రత ఏర్పాట్లు ఎలా చేశారు? ఈ వెదర్ సంబంధించి అన్ని కంటింజెన్సీ మెజర్స్ మన తరపున ఏమేమి చేయాల్సిన అన్ని కన్సిడర్ చేసి ఇది జర్మన్ హ్యాంగర్స్ మనకి పెట్టడం జరిగిన వెన్యూస్లో. చూస్తాం అది వెదర్ కండిషన్స్ మనకి ఎట్లాగా ప్లే అవుట్ అవుతున్నాయి. అదే కదా, దానికి సంబంధించిన మొత్తం భద్రత ఏర్పాట్లు అయితే చేశారు సార్. అంటే ఇక్కడ ఓన్లీ ఏఎస్ఆర్ దానికి సంబంధించి ఏయూ గ్రౌండ్స్ కేటాయించారని అన్నారు సార్. ఇక్కడ మొత్తం కూడా మీ బందోబస్తే ఉందా సార్? ఇక్కడ ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళే ఉన్నారు సార్? ఈ కంబైన్డ్ బందోబస్తు, అది ఇంటిగ్రేటెడ్ బందోబస్తు. అన్నీ మన సిటీ పోలీస్, ఏఎస్ఆర్ జిల్లా పోలీస్ అండ్ మిగతా చోట్ల కూడా ఆఫీసర్స్ అండ్ మెన్ వస్తారు సార్. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లాలో కూడా లక్షల మంది అక్కడ పాల్గొంటున్నారు, యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారని సార్. అక్కడ ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు సార్? ఏఎస్ఆర్ జిల్లాలో ఆల్రెడీ అది బందోబస్తు వాళ్ళు మార్చ్ నెలలో చేసిన
అదే మనకి ఇక్కడే కూడా రిప్లికేట్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకుంటున్నాము, ఇది రికార్డు స్థాయిలో చేస్తున్నందుకు గిరిజనులు పిల్లలు స్వచ్ఛందంగా ఇక్కడ పాల్గొంటున్నారు. ఏయూలో జరుగుతున్న 25,000 మంది దాదాపు ఇక్కడ పాల్గొనడానికి ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు మన వాతావరణ శాఖ చెప్పినట్టు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ వర్షాలు పడితే కనుక ప్రధాని కూడా ఇక్కడి నుంచే పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దానికి అన్ని ఏర్పాట్లు అయితే భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా ఇక్కడ రూఫింగ్తో పాటు ఎటువంటి వర్షం వచ్చినా కానీ ఎటువంటి గాలి వచ్చినప్పటికీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగే విధంగా కూడా ఇక్కడ మొత్తం భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లుగా మనకి ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ మనతో తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.